రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లి 200 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు ముస్తాబవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి తన సొంతూరు కొండారెడ్డిపల్లి అభివృద్ధికి ఇప్పటికే 30 కోట్ల రూపాయలు మంజూరు చేయగా మరొక 170 కోట్ల పనులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో సుమారుగా 72 లక్షలు పెట్టి నిర్మించిన గ్రామ పంచాయతీ భవనానికి రేవంత్ రెడ్డి తండ్రి యనుమల నరసింహారెడ్డి పేరును పెట్టారు. 45 లక్షల రూపాయలతో వెటర్నరీ హాస్పిటల్, 70 లక్షల రూపాయలతో బీసీ కమ్యూనిటీ హాల్, 39 లక్షల రూపాయలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ రెనోవేషన్, 25 లక్షల రూపాయలతో బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్, అలాగే మోడ్రన్ బస్ షెల్టర్, పార్క్, ఓపెన్ జిమ్, రైతు వేదిక పునరుద్ధరణ, రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. సోలార్ విద్యుత్తు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక కావడంతో గ్రామంలోని ప్రతి ఇంటికి రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేస్తున్నారు. డెవలప్మెంట్ పనులు పండగ రోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. కొండారెడ్డిపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి భద్రతా అధికారి అడిషనల్ ఎస్పీ లక్ష్మీకాంతరావు, జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాండ్లతో కలిసి హెలీప్యాడ్ను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లి 200 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు ముస్తాబవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి తన సొంతూరు కొండారెడ్డిపల్లి అభివృద్ధికి ఇప్పటికే 30 కోట్ల రూపాయలు మంజూరు చేయగా మరొక 170 కోట్ల పనులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో సుమారుగా 72 లక్షల రూపాయలు పెట్టి నిర్మించిన గ్రామ పంచాయతీ భవనానికి రేవంత్ రెడ్డి తండ్రి పేరు యనుమల నరసింహారెడ్డి పేరును పెట్టారు. 45 లక్షల రూపాయలతో వెటర్నరీ హాస్పిటల్, 70 లక్షల రూపాయలతో బీసీ కమ్యూనిటీ హాల్, 39 లక్షల రూపాయలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ రెనోవేషన్, 25 లక్షల రూపాయలతో బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్, మోడ్రన్ బస్ షెల్టర్, పార్క్, అలాగే ఓపెన్ జిమ్, రైతు వేదిక పునరుద్ధరణ, రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. సోలార్ విద్యుత్తు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక కావడంతో గ్రామంలోని ప్రతి ఇంటికి రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. డెవలప్మెంట్ పనులు పండుగ రోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఇప్పటికే కసరత్తులు చేస్తున్నారు. కొండారెడ్డిపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి భద్రతా అధికారి అడిషనల్ ఎస్పీ లక్ష్మీకాంతరావు, జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాండ్లతో కలిసి హెలీప్యాడ్ను జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ పరిశీలించారు.